తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నూతన డిస్కం ఏర్పాటు చేసి అప్పులు తీసుకునేందుకు తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తుందంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. నూతన డిస్కం ఏర్పాటుతోనే విద్యుత్ ఉత్పత్తి జరగదని, విద్యుత్ రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవడంలో టీ సర్కార్ విఫలమైందన్నారు. విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందడం లేదని, విద్యుత్ రంగానికి బడ్జెట్ కూడా సరిగా కేటాయించడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. విద్యుత్ ఉత్పత్తి పెరగకుండా పారిశ్రామిక పురోగతి ఎలా సాధ్యమని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. నూతన డిస్కమ్ సంస్థకు డివైడ్ చేసి మిగిలిన పారిశ్రామిక రంగాలకు గాని, గృహ అవసరాలకు గాని, వాణిజ్య అవసరాలకు గాని ఇచ్చేటువంటి విద్యుత్తును ప్రత్యేకమైనటువంటి డిస్కమ్ ద్వారా సరఫరా చేసి దాని మీద అప్పులు తీసుకోవడానికి ప్రభుత్వం ఎంతసేపు అప్పుల గురించి ఆలోచన చేస్తుంది తప్ప పాత అప్పులు ఏ రకంగా తీరుస్తాము అనేటువంటి విషయం పైన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గాని, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఆలోచన చేయడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. జెన్కోకు సుమారు 26,000 కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు మళ్లించబడ్డాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.